హలో ఫ్రెండ్స్, కొన్ని రోజ్ ఫ్లవర్స్ పింక్ రోజెస్ వచ్చినాయి ఈరోజు. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ వచ్చినాయి. ఇక్కడ కొన్ని వైట్ రోజెస్ ఫ్లవర్స్ విప్పినాయి. ఇవైతే చాలా బాగా వస్తున్నాయి. ఇంకొన్ని వైట్ రోజెస్, పింక్ రోజెస్. ఈ పింక్ రోజెస్ అయితే చాలా బాగా వచ్చినాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి ఫ్లవర్స్. ఇక్కడ ఫ్లవర్ వచ్చింది. ఇక్కడ కింద కొన్ని చాలా బాగా వచ్చినాయి రోజెస్, పింక్ రోజెస్. ఫ్లవర్స్కి వస్తున్నాక కటింగ్ చేస్తే చాలా బాగా వస్తాయి. ఇక్కడ కొన్ని వచ్చినాయి. ఈరోజు కొన్ని దొండకాయలు వచ్చినాయి, కోస్తున్నాను. దొండ ప్లాంట్ చాలా బాగా వచ్చింది. మట్టిలో పెడితే కుండీలో ఎక్కువ రావట్లేదు దొండ మొక్క. ఈ రోజెస్ అయితే చాలా బాగున్నాయి, వైట్ కలర్. ఈరోజు కొన్ని మందారం ఫ్లవర్స్ విప్పినాయి కుండీల్లో. ఈ రోజెస్ అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఇంకొన్ని ఫ్లవర్స్ విప్పినాయి. ఈవినింగ్ టైంలో వస్తాయి ఈ ఫ్లవర్స్. కొన్ని కనకాంబరం ఫ్లవర్స్ సీడ్స్ బాగా రెడీ అయినాయి. ఇక్కడ వర్షాలు పడితే మళ్ళీ చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తాయి. ఈ ఫ్లవర్ అయితే కలర్ చాలా బాగుంది. ఇంకా పెద్ద ఫ్లవర్ ఇప్పుతుంది. కుండీల్లో చాలా బాగా వస్తున్నాయి ఈ ఫ్లవర్స్. సిమెంట్ కుండీల్లో అయితే ఇంకా బాగా వస్తాయి. ఇవి సిమెంట్ కుండీలు. ఈ సిమెంట్ కుండీలో ఏ మొక్క పెట్టినా చాలా బాగా వస్తుంది. డ్రై ఫ్లవర్స్ ఇవి. ఇక్కడ పక్కనే ఇంకో ప్లాంట్ ఉంది, చాలా బాగా విప్పినాయి ఫ్లవర్స్. ఇక్కడైతే ఈ ఫ్లవర్స్ అన్నీ తీసేస్తున్నాను, డ్రై అయిపోయినాయి. ఇలా ఎండిపోయినాయి ఎప్పుడెప్పుడు కోస్తూ ఉంటే కొత్తగా వస్తూ ఉంటాయి. కటింగ్ వేయాలి ఫ్లవర్స్ అయిపోయినాక ఏ మొక్కైనా. ఇక్కడైతే చాలా బాగా వచ్చినాయి. 3 ఫ్లవర్స్ 2 కలర్స్తో చాలా బాగున్నాయి. ఈ ఫ్లవర్స్ డైలీ 1, 2 వస్తున్నాయి కంపల్సరీగా. ఈ కలర్ అయితే చాలా బాగుంటుంది. ఈరోజు ఇంకా రాలేదు, నెక్స్ట్ డే వస్తుంది. దొండ ప్లాంట్ చాలా బాగా అల్లుకుంది. కింద స్టెమ్స్ చాలా బాగా వచ్చినాయి. చిన్న కొమ్మ పెడితే చాలు. దొండకాయలు కూడా ఈరోజు చాలా ఉన్నాయి. కొన్ని కాయలు రెడీ అయినాయి, కోసేస్తున్నాను దొండకాయలు. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. దొండ మొక్క ఆకుకి ఫ్లవరింగ్ వస్తుంది. ఫ్లవర్ బాగా దొండకాయలు పడతాయి ప్రతి ఫ్లవరు. ఎప్పుడు ఈరంతా వస్తూనే ఉంటాయి. దీనికి బూడిద చల్లితే చాలు. లీవ్స్కి బ్యాక్ సైడ్ దోమ పడిద్ది బాగా. ఇక్కడైతే చాలా బాగా లోపలైతే చాలా ఉన్నాయి దొండకాయలు. ఒక చెట్టు ఉంటే దీనికి అల్లుకుంది బాగా. కొన్ని కాయలు కోసాను, ఇంకా ఉన్నాయి, కోస్తున్నాను. ఇదిగోండి లోపల కొన్ని బాగా దగ్గరగా ఉన్న వాటిని కొన్ని కోసేస్తున్నాను. ఇక్కడైతే బాగా వచ్చినాయి దొండకాయలు. త్వరగా వచ్చేస్తాయి. దొండ ముక్క కూడా చాలా బాగా అల్లుకుంటుంది. కొమ్మ నుంచి పెడితే కాయలు త్వరగా వచ్చేస్తాయి.
ఇవి సీడ్స్ కూడా పెట్టుకోవచ్చు, కానీ లేట్గా వస్తాయి. పెట్టినందుకు కొన్ని వచ్చినా చాలు, అవి కోస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది. మనం పెట్టిన ప్లాంట్ ఇక్కడ కొన్ని వచ్చినాయి కాయలు. ఇక్కడ ఒక కాయని కోసేస్తున్నాను. ఇక్కడ చాలా చిన్న చిన్న కాయలు స్టార్ట్ అయినాయి. 2-3 డేస్కి రెడీ అయిపోతాయి. దొండకాయలు త్వరగా వచ్చేస్తూ ఉంటాయి. ఈ దొండ ప్లాంట్ రోజుకో రకంగా వచ్చేస్తుంది. డైలీ 2 ఇంచెస్ అన్న వస్తుంది. దొండ మొక్క చాలా ఫాస్ట్గా వస్తుంది గ్రోత్ దీనికి. మొండి మొక్క ఈజీగా వస్తుంది, కొమ్మ పెడితే చాలు. ఇక్కడ కొన్ని కాయలు వచ్చినాయి కింద, ఇవి కూడా కోస్తున్నాను. ఇక్కడ చూడండి ఎంత బాగా వచ్చినాయో. ఈ దొండకాయలు కోస్తున్నాను కొన్ని. ఇక్కడ కొన్ని కాయలు స్టార్ట్ అయినాయి, చిన్నగా ఉన్నాయి. దొండ ఫ్లవరు, ముద్దసింగ్ ఫ్లవర్స్ కొన్ని కోస్తున్నాను. ఈరోజు చాలా వచ్చినాయి. రోజ్ ఫ్లవర్ లాగా చాలా బాగా ఇప్పుతాయి ఇవి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్ ఉన్నాయి. ఇక్కడ కొన్ని ఫ్లవర్స్కి వస్తున్నాను. చాలా బాగా అల్లుకుంది ఇక్కడ ప్లాంట్. ఈ గన్నేరు మొక్కను పీకేస్తాను.